ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను మీ సంగీత. 498 కేసు ఫైల్ అయితే దయచేసి అబ్బాయిలు మీరు ఎక్కడికో వెళ్ళి మా మీద కేసు అయ్యింది అని చెప్పేసి బాధపడి సూసైడ్ చేసుకోవడాలు కానివ్వండి, అలాగే మానసికంగా ఒత్తిడికి గురైపోయి ఎక్కడో కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాంటి చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మీ భార్యలు కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్లో 498 కేసు ఫైల్ చేసినా సరే ఒక 2 months వరకు పోలీసులు మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు క్లియర్ కడికండిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా ఫాల్స్ కేసులే, అంటే ఎలాంటి నిజాలు లేకుండానే కేసులు ఫైల్ అయ్యి కోర్టు వరకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అక్కడ కోర్టు టైం అంతా కూడా వృధా చేస్తున్నారు. సంవత్సరాల పాటు కూడా ఏమీ లేని దానికి ఎక్కువగా టైం అంతా వృధా కావడం జరుగుతుంది. ఆ టైంలో విలువైన కేసులకు కూడా తీర్పిచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కోర్టులు మండిపడుతున్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడ్చుకుంటూ ఇట్లా నా భర్త ఇబ్బంది పెడుతున్నాడు అంటే పోలీసులు ఫస్ట్గా చేయాల్సింది ఏంటి అని అంటే ముందుగా నిజంగానే అందులో ఎంతవరకు నిజం ఉంది లేదు అనేది వారు ఎంక్వైరీ చేయడం లేదు. వెళ్ళగానే 498 పెట్టడం, అంటే BNS 85 పెట్టడము. తర్వాత నెక్స్ట్ అబ్బాయికి కాల్ చేసి బాబు మీ పేరు మీద ఇట్లా కేసు ఫైల్ అయింది, మీ భార్య నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటగా నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రా అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పనిలో ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు. ఫస్ట్ కేసు అనగానే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాగానే ఇంకా భయపడిపోతూ ఉంటారు. సో ఇక మీదట ఒక 2 months వరకు కూడా మీరు నిరూపించుకోవడానికి అన్ని అవకాశాలు కోర్టే కల్పించింది. అది ఎలా అంటే అది పోలీసులకే అప్పచెప్పింది అనుకోండి. ఏం చేయాలంటే ముందుగా ఒకవేళ కనుక ఎవరైనా అమ్మాయి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త వల్ల నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, నా భర్త నన్ను మానసికంగా శారీరకంగా కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నాడు అని చెప్పేసి కనుక ఆవిడ ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ దాకా వస్తే ఫస్ట్ ఒకవేళ కనుక వారు ప్రాథమికంగా ఎలాంటి ఎంక్వైరీ చేయని పక్షంలో ముందుగానే డిస్ట్రిక్ట్స్లలో ఒక 2-3 కనుక FWC అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కౌన్సిలింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అక్కడికి ఈ కేసును రిఫర్ చేయాలి. అంటే వీళ్ళు నిజంగానే ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది మీరు మాకు ఒక నివేదికను సమర్పించండి అని చెప్పేసి ముందుగానే చెప్పి ఆ కమిటీని ఏర్పాటు చేయాలి. ఎలా ఉంటుందంటే ఆ లోకల్లో ఉన్న ఎవరైతే ఉంటారో పెద్ద మనిషి వాళ్ళు కానివ్వండి, ఒక సోషల్ యాక్టివిస్ట్ కానివ్వండి, అంతేకాకుండా ఒక జ్యుడిషియరీ గురించి తెలిసిన వ్యక్తి కానివ్వండి, అలా ఒక 3 సభ్యులతోటి ఒక కమిటీ, ఒక కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేసేసి అక్కడికి పంపించండి. పంపించిన తర్వాత అంటే ఒకవేళ పోలీసులకు బాగా కేసులు ఉండి వాళ్ళు ఎంక్వైరీ చేయలేని పక్షంలో అటు పంపించేస్తే ఆ 2 monthsలో కూడా వారు బోత్ పార్టీస్కి సంబంధించిన అన్ని వివరాలన్నీ కనుక్కోవాలి. ఆ 2 monthsలోనే ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు ఎవరైతే రిఫర్ చేశారో ఆ స్టేషన్కి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చేసి దాన్ని నివేదికని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం అప్పుడు కేసు ఫైల్ చేయాలా వద్దన్నది పోలీసులు నిర్ధారించాలి. అంతేగాని ఇమీడియట్గా అమ్మాయి వచ్చిన వెంటనే కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి లేదు. ఇది గతంలో కూడా ముంబైలో ఏదైతే అర్నేస్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో కూడా చాలా స్పష్టంగా ఈ గైడ్ లైన్స్లను ఫాలో అవ్వండి, ఊరికేనే 498A అనేది మిస్యూజ్ అవుతుంది, మిస్లీడింగ్తోనే వెళ్తుంది తప్పించి అది న్యాయపరంగా మాత్రం వెళ్ళట్లేదు. అమ్మాయిలకు అది ఆయుధంగా మారింది. దానివల్ల అబ్బాయిలు చాలా మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నారు. అలాగే దాన్ని తట్టుకోలేని వారు, పరువు కోసము ఆలోచించే వారందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారంగా అప్పుడు కూడా ముంబై హైకోర్టు చెప్పడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ WC వాళ్ళని ఏర్పాటు చేయండి, చేసిన తర్వాత మీరు అక్కడికి రిఫర్ చేస్తే వారే కేసును ఫుల్ డీటెయిల్గా తరువుగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే నా నివేదిక మీకు రావడం జరుగుతుంది, దాని ప్రకారంగా కేసు ఫైల్ చేసేసి కోర్టు దగ్గర రండి అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అంటే ఎక్కువగా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ వల్లనే తప్పుడు కేసులు ఫైల్ అవుతున్నాయి అనేది కోర్టు నిర్ధారణకు వచ్చిందని చెప్పేసి మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఎక్కువగా భార్యాబాధల సంఘాలు కూడా మనము మార్కెట్లో చూస్తున్నాం, ఎక్కువగానే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు నిజంగానే భర్తల వల్ల భార్యలు ఇబ్బంది పడ్డారు అంటే నమ్మొచ్చు, కానీ ఈ రోజుల్లో మాత్రం భార్యల వల్లనే భర్తలు ఇబ్బంది పడుతున్నారు అనేది అది మ్యాక్సిమము చూస్తూనే ఉన్నాం కేసులలో. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మాయి కొన్ని రిక్వైర్మెంట్స్ తోటి ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్స్ కనుక అబ్బాయి భర్త ఎవరైతే ఉంటారో వారు ఫుల్ఫిల్ చేయకపోయేసరికి ఇంకంతే, ఇక మానసికంగా నన్ను గురి చేస్తున్నారు, లేదు అనుకుంటే నన్ను డౌరీ అరెస్ట్ చేస్తున్నారు అనేది ఎక్కువగా తెర మీదకి రావడం జరుగుతుంది. దాని నేపథ్యంలోనే ఎలాగైనా సరే వారిని బాధించాలి, బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి కేసులు ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. కాబట్టి
ఈ గైడ్ లైన్స్ని దయచేసి ఫాలో అవ్వండిరా బాబు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా, కోర్టులో సీరియస్ అవుతున్నా కూడా పోలీసులు మాత్రం వీటిని ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. అలాగే ఏర్పాటు చేసేసి కేసులను అక్కడికి రిఫర్ చేయడం కూడా లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే, ఈ కొత్తగా వచ్చిన సెక్షన్ ప్రకారం BNS 85 ప్రకారంగా ఏమని ఉందంటే, చిన్న కాలం ఒకటి ఇచ్చారు కింద, ఇది కాంప్రమైజ్ కాదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒకవేళ భార్యాభర్తలు ఆ 498A పెట్టినా కూడా వచ్చేసి మేము కాంప్రమైజ్ అవుతున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అన్నా కూడా గైడ్ లైన్స్ ఇంక ఇవ్వలేదు. కాంప్రమైజ్ కింద దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి అనేది గైడ్ లైన్స్ ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు. కాబట్టి అదొక కాలంను డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. పెండింగ్లోనే ఉంటున్నాయి కేసులు. అంటే కాంప్రమైజ్ కాదు కదా, మీరు కాంప్రమైజ్ అయ్యి ఏం చేస్తారు అన్న లెవెల్లోనే చూస్తున్నారు, తప్పించి దాన్ని చేస్తలేరు. సో కాబట్టి దయచేసి పోలీసుల స్టేషన్కి ఎప్పుడైనా అమ్మాయి తన మానసిక ఒత్తిడితో కానివ్వండి, లేదు అనుకుంటే అబ్బాయి మీద ఏదైనా కేసు, అంటే భర్త మీద కేసు నేను ఇట్లా పెట్టాలి అనుకుంటున్నాను అని వస్తే, మీకు కోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చేసి మీకు ఒక కౌన్సిలింగ్ FWCని ఏర్పాటు చేయమని చెప్పిందో అదిని ఏర్పాటు చేసి అక్కడికి కేసుని దయచేసి రిఫర్ చేయండి. దానివల్ల తక్కువగా కేసులు అనేవి, అంటే 498 అనేది మిస్లీడ్ జరగడం అనేది తగ్గిపోతుంది అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. నా తరపు నుంచి కూడా చెప్పడం జరుగుతున్నాను. ఎందుకనంటేను అబ్బాయిలు చూస్తేనేమో నేను ఇది చేయలేదు అంటారు, అమ్మాయిలేమో ఇది చేశారంటారు. ఎవిడెన్సెస్ దగ్గరికి వస్తే బోత్ పార్టీస్కి సంబంధించిన అడ్వకేట్స్ తల పట్టుకొని కూర్చోవాల్సిందే, ఏదో చెప్తూనే ఉంటారు. అది కేసులో ఇంకా డ్రాగ్ అవుతూనే ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. ఇద్దరు భార్యాభర్తలుగానే ఉంటారు కానీ వేరువేరుగా కోర్టుకు అటెండ్ అవుతూనే ఉంటారు. ఇది టైం డ్రాగన్ పని. చివరికి ఏమని తెలుస్తుంది, ఇది ఫాల్స్ అయితే ఫాల్స్, లేదు అంటే నిజంగానే వీళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి అప్పుడు పనిష్మెంట్ కింద ఏదో ఒకటి శిక్ష పడడం జరుగుతుంది. కానీ ఇవన్నీ జరగకముందే ముందుగానే ఇవి చేసేసుకుంటే, ఒకవేళ ఈ 2 monthsలోనే వీళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేస్తారో ఆ నివేదికలోనే ఉంటుంది కదా క్లియర్గా, నిజంగానే ఈ అమ్మాయి ఇబ్బంది పడింది, ఖచ్చితంగా ఇతను శిక్షార్హుడే అని చెప్పేసి వాళ్ళు కనుక ఇచ్చారు అంటే ఇక్కడ FIR అవుతుంది. లేదు అనుకుంటే అక్కడే ఎక్కడైతే వాళ్ళు నివేదిక వేసారో ఇక్కడే పోలీస్ స్టేషన్లోనే ఇది ఏం లేదు ఉత్తదే కేసు అని చెప్పేసి నీట్గా రాసేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ అలా అవ్వకుండా పోలీసులే మనకేముంది, ఆ అమ్మాయి వచ్చేసింది కేసు పెడుతుంది కదా, పిలుద్దాము అన్ని తీసుకెళ్ళిపోదాము కోర్టులో సబ్మిట్ చేసేద్దామని చెప్పేసి అన్న లెవెల్లో ధోరణిలోనే ఎక్కువ పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది కోర్టు అభిప్రాయం. సో కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే అబ్బాయిలు మీకు ఈ చట్టాల గురించి తెలుసుకోండి. గైడ్ లైన్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. మీ మీద గనక 498A కేసు గనక ఫైల్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు కాదు కదండి 2 months వరకు మాకు ఎలాంటి మీరు స్టేషన్ నుంచి కాల్ కానివ్వండి, ఎవరినైనా పంపించడం కానివ్వండి, మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం కానివ్వండి, ఇలాంటివి మీరు చెయ్యకూడదు కదా సార్ అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా వారిని అడిగే రైట్స్ మీకు ఉన్నాయి, అడగండి. లేదు అనుకుంటే మీరు కోర్టు దగ్గరకు వచ్చేసి ఒక పిటిషన్, లోకల్ ఫ్యామిలీ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళేసి మీరు ఒక పిటిషన్ వేయచ్చు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి, మాకు ఇలా థ్రెటనింగ్ ఉందండి, మమ్మల్ని 498A కేసు ఫైల్ అయ్యింది, మీ భార్య వచ్చి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి అంటున్నారు. మానసికంగా నాకు ఇబ్బంది అవుతుంది, నా పరువు పోతుంది అని చెప్పేసి మీరు ఒకటి మీ యొక్క రిక్వెస్ట్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ని దారులు ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా అబ్బాయిలు ఇది కనుక్కోకుండా, ఇది తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు, నా మీద కేసు ఫైల్ అయిపోయింది, నా భార్య నా మీద కేసులు పెట్టేసింది, అసలు నా స్తోమతకు మించి అడుగుతుంది, నేను ఇంత డౌరీకి అడగనే లేదు, తర్వాత నేను మెయింటెనెన్స్ ఇంత ఇవ్వలేను, నేను 1 time సెటిల్మెంట్ కూడా ఇంత ఇవ్వలేను అంటే మీరు కోర్టుకు వచ్చి చెప్పండి ఇది విషయము ఇలా అని చెప్పేసి. అంతేగాని సూసైడ్ చేసేసుకొని నాకు మానసికంగా ఇబ్బంది పెడుతుందంటే ఆవిడ మధ్యలో మీ జీవితంలోకి వచ్చింది, మీ జీవితం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. సో కాబట్టి ఎవరి కోసమే మీ జీవితాలను క్విట్ చేసుకోకూడదు. కోర్టు కూడా సుప్రీంకోర్టే స్వయంగా చెప్పడం జరిగింది. ఏమని, చాలా వరకు 498A కేసులనేవి ప్రాథమికంగా నిర్ధారణ జరగక ముందే కోర్టు వరకు రావడం జరుగుతుంది. కాబట్టి ముందు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ నివేదికతోటే మా ముందుకి రావాలి అని చెప్పేసి స్పష్టం చేసింది. 2 months వరకు కూడా ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కానివ్వండి, హరాస్మెంట్ చేయడం కానివ్వండి, స్టేషన్కి రమ్మని ఇబ్బంది పెట్టడం కానీ, ఫోన్ చేసి భయపెట్టడం కానివ్వండి, ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వీటిని పోలీస్ స్టేషన్లు ఎక్కడైతే ఫాలో అవ్వట్లేదో అవ్వనప్పుడు మీరే ఒకసారి రిమైండ్ చేయండి, సార్ సుప్రీంకోర్టే ఇలా స్వయంగా చెప్పింది కదా, మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి అన్న మాటని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. రైట్స్
మీకున్నాయి. ఎందుకంటే చట్టాలలో మార్పులు వస్తూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లకు చెప్పినా కూడా వారు విననప్పుడు మీరే చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పకపోతే కోర్టు దాకా రండి. అంతేగాని ఊరికేనే భయపడి ఇబ్బంది పడి ఫ్యామిలీలలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి సూసైడ్ చేసుకొని ఇంకా ఎక్కువగా కుటుంబ సభ్యులకు తీవ్ర మనోవేదన ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో బీ కేర్ఫుల్. మీరు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చట్టాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వస్తున్న జడ్జిమెంట్స్ కూడా తెలుసుకోండి. కోర్టు కూడా పోలీసులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత కేసులు అవి ఎంతవరకు నిలబడాయి. ఒకవేళ తప్పు చేయనప్పుడు మీరు పారిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ చేతిలో 498A కేసు ఒకవేళ మీ ఆవిడ పెట్టినా 2 months వరకు టైం ఉంటుంది. ఆ 2 monthsలో మీరు ప్రూవ్ చేసుకునే అంత అవకాశం కూడా మీకుంది. అది కూడా స్టేషన్లో కాదు, ఏవైతే వెల్ఫేర్ సెంటర్స్ ఉంటాయో వాటి ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వారికి చాలా క్లియర్గా విత్ ప్రూఫ్స్తో సహా సబ్మిట్ చేసేసి మీరు కనుక ప్రూవ్ చేసుకుంటే మీరు అక్కడే స్టేషన్ దగ్గరే ఇది ఎంత ఫాల్స్ కేసు అని చెప్పేసి అక్కడే కొట్టివేయడం జరుగుతుంది. సో ఇన్ని వెసులుబాట్స్ ఉన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా కొంతమంది ప్రాణాలు వదులుకుంటున్నారు. సో దయచేసి ఇదంతా ఆలోచన చేయకండి. చాలా మార్పులు వచ్చాయి, ఎప్పటికప్పుడు ఉంటుంది. మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టమైన ఒపీనియన్ కోర్టులో ఉంది. కాబట్టి దయచేసి మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పించి ప్రాణాలు మాత్రం వదలొద్దు. థ్యాంక్ యూ.